ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం పబ్లిక్ తిప్పలు పడుతున్నారు. బంక్ డీలర్ దళారులు కుమ్మక్కై తమను ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి దళారులకు 200 లీటర్ల డ్రమ్ములో డీజిల్ నింపి తమకు ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. నిలదీస్తే మా బంకు మా ఇష్టమని డీలర్ అంటున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. పంట కోతల సమయంలో హార్వెస్టింగ్ పనుల కోసం రైతులకు డీజిల్ చాలా అవసరమని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మార్కెట్ పెట్టేది మరి ఎలా వచ్చింది లోపలికి? మార్కెట్ నువ్వు బోర్డు పెట్టు, బయట ఫస్ట్ నువ్వు బోర్డు పెట్టు, స్టాక్ బోర్డు పెట్టు, స్టాక్ బోర్డు పెట్టు. మీరు అన్నారు కాబట్టి నేను అన్నారు కాబట్టి బయట స్టాక్ బోర్డు పెట్టు. ముందు స్టాక్ ఎంత ఉంది చెప్పండి, స్టాక్ ఆయిల్ ఎంత ఉంది చెప్పండి. అదిగో చెప్పరా చెప్పరా మీరు నో పెట్రోల్ నో స్టాక్ అన్నారు. ఆ బండికి నాకు ఇబ్బంది లేదు, మీరు కంప్లైంట్ పెట్టండి, వాళ్ళైతే మాట్లాడతాను నేను. ఓకేనా? తప్పే ఉందండి, తప్పే ఉంది. ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం పబ్లిక్ తిప్పలు పడుతున్నారు. బంక్ డీలర్ దళారులు కుమ్మక్కై తమను ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి దళారులకు 200 లీటర్ల డ్రమ్ముల్లో డీజిల్ నింపి తమకు ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. నిలదీస్తే మా బంకు మా ఇష్టమని డీలర్ అంటున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. పంట కోతల సమయంలో హార్వెస్టింగ్ పనుల కోసం రైతులకు డీజిల్ చాలా అవసరమని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. 20 లీటర్లు నిలబెట్టారు. 20 లీటర్లు ఈ డబ్బాలు నింపారు మీరు. బార్గేట్లు పెట్టండి, అక్కడ బార్గేట్లు పెట్టండి, ఆయిల్ పట్టణం బార్గేట్లు పెట్టండి, పెట్టండి బార్గేట్లు పెట్టేది మరి ఎలా వచ్చింది లోపలికి? బార్గేట్ నువ్వు బోర్డు పెట్టు, బయట ఫస్ట్ నువ్వు బోర్డు పెట్టు, స్టాక్ బోర్డు పెట్టు, స్టాక్ బోర్డు పెట్టు. మీరు అన్నారు కాబట్టి నేను అన్నారు కాబట్టి బయట స్టాక్ బోర్డు పెట్టండి. ముందు స్టాక్ ఎంత ఉంది చెప్పండి, స్టాక్ ఆయిల్ ఎంత ఉంది చెప్పండి. అదిగో చెప్పరా